తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఇవన్నీ ఇక్కడ పట్టించుకుంటాడు బాబు. అసలు ఆయన పట్టించుకోడు. అంత మౌనమునిలా ఉంటాడు ఆయన. తనకు అనుకూలంగా ఉన్నంత పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా. అసలు మీకు నిజానికి ఆ మాట మీరు అన్నారు, నేను చెప్పలేదు. 10 ఏళ్ల లోపల బీఆర్ఎస్ పడిపోవడానికి టైం బట్టి మీలాంటి వాడు మాలాంటి వాడు నిరంతరం పోరాడి తిట్టి ఆ ధోరణి మనం దించినాం. తీసి 15 నెలల కొలాప్స్ అయ్యాడు రేవంత్ రెడ్డి. 15 months లోనే కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ కాగానే ఎమర్జీ కావాల్సిన బీజేపీ ఆశించే స్థాయిలో ఎమర్జీ కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లేస్తుంది. ఆ లేచే సందర్భంలో వరంగల్ సభ కాస్త కూస్తే ఎవడో వచ్చి పోయింది అనుకుంటే ఇప్పుడు ఈ ముసలం పుట్టింది. ఈ ముసలం వల్ల మళ్ళీ పడిపోయి భూస్థాపితం అయిపోయింది. ఒక్కసారి కేసీఆర్ జరిగి కూడా కొడుకే అని అంటాడని అనుకుంటున్నా, కొడుకే అని. ఎందుకంటే గతంలో ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఇక్కడికి వచ్చి, నన్ను వచ్చి అడిగాడు, నేను నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అంటే నేననే మోడీ అన్నాడు ఏదన్నా ఫ్యామిలీ అనువంశిక పరిపాలన ఠీక్ నే అన్నా అని చెప్పాడు పబ్లిక్ స్పీచ్ లో. అంటే అప్పటి నుంచి నాకు ముఖ్యమంత్రి చేద్దాం అనుకునే దగ్గర నుంచి ఆ పిల్లాన్ని ప్రమోట్ చేయాలని ఉంటే అవకాశం రాక ఎదురు చూస్తూ మొన్న వరంగల్ సభలో ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎవ్వడి ఫోటో లేకుండా ఇద్దరిదే పెట్టుకున్నారు. సహజంగా హరీష్కి, కవితకి, ఇతర అందులో ఉన్న పోరాట యోధులందరికీ లేదా పార్టిసిపెంట్స్కి, ఆయనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళకి కోపం వస్తుంది కదా. నేనేమంటే ఆ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యాక్చువల్లీ ఎమర్జ్ అవుతున్న తరం లోపల ఈ ఇన్ఫైటింగ్ అనేది అది ఏమైనా కావచ్చు, కానీ అంతర్గత యుద్ధమే కదా వాళ్ళది. ఆ పోరాటంలో కవితకు రిలీఫ్ రాదు. కవిత ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంకా కాస్త ఫ్రస్ట్రేషన్ గురి అయ్యేటట్టే కేటీఆర్ చేస్తాడు, పొగ పెంచుతాడు. ఆ పొగతో ఆమె బయటకు వెళ్ళిపోయి డెఫినెట్లీ పార్టీ పెడితే నా అంచనా. ఇప్పుడు ఆమె పార్టీ పెడితే, ఆమె బయటకు వెళ్ళి పార్టీ పెడితే బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందా? ఆమె రాజకీయం ఏమదే, వీళ్ళది ఈ రాజకీయం 100% నష్టం. అంతేనా? చిలిపోద్ది. ఒకడో ఇద్దరు అంతా కూడా పోయేవాళ్ళు ఉంటారు కదా. ఇక్కడి నుంచి కూడా ఓడిపోయినాడు ఎవడో. వితౌట్ కేసీఆర్ కవిత ఎవరు అన్న క్వశ్చన్ వస్తుంది కదా. కొంత ఇమేజ్ కేసీఆర్ అక్కడ ఉన్నాడు కదా, ఇమేజ్ ఆమెకి జాగృతి ద్వారా వచ్చింది, బతుకమ్మల ద్వారా వచ్చింది. తనకంటూ ఇంతకుముందు ఆయన చెప్పింది అదే, ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకుందా. అదే కేటీఆర్ చేసుకోలేకపోయాడు, హరీష్ చేసుకోలేకపోయాడు. హరీష్కుంది, హరీష్కి ఇప్పటికి కూడా చార్ ఉంది. ఇంకా అదే బదులు కేటీఆర్ తను గ్రిప్ తీసుకున్నాడు టోటల్ గా. తండ్రి దాకా ద్వీపారాలు ఇచ్చింది కేటీఆర్, హరీష్ సంబంధించిన వర్గానికి తగ్గించింది కూడా కేటీఆర్. అసలు కవిత ఊసే లేకుండా చేసింది కేటీఆర్. సో ఈ రైవలరీ ఇంటర్నల్ గా ఉంది. వాళ్ళు ముగ్గురు 3 విభిన్న ధృవాలండి. ఈ నలుగురు, సంతోష్ పాలిటిక్స్ లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఈ నలుగురిని కోఆర్డినేట్ చేసేవాడే కేసీఆర్. అతను జరుగుతాడు రేపొద్దున. బేసిక్ గా కవిత బయటకు వస్తుందా అన్న చర్చ ఎప్పుడు రాలే, గతంలో ఎప్పుడు లేదు. ఎంతసేపు హరీష్ మీదనే ఉండే, ఎప్పుడు హరీష్ కవిత ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. ప్రాంతీయ పార్టీ దాంట్లో ఒక చీలికి వస్తే ఒకరు ఇంకొక పార్టీ పెట్టిన సందర్భాలు మనం శివసేన లేకపోతే ఎన్సిపి, రాజ్ ఠాకూర్, ఇట్లా చాలా పార్టీలు మనం చూసినాం. ఇప్పుడు ఆల్రెడీ కవిత ఒకవేళ పార్టీ పెడితే ఒక లైన్ ఒక చీలికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందా? హరీష్ ఆ లీడ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే పోవాలి. లేకపోతే కవిత పెట్టిన తర్వాత అదే కొంత మైలేజ్ తగ్గిపోతుంది. ఎవరు పెట్టినా 10 మంది తిరిగే వాళ్ళు ఉంటారు, అంతమంది జనాభా ఉన్నారు పని లేకుండా. పాలిటిక్స్ అంటే ఎట్లుంటాయంటే, లక్ష్మీపార్వతి పార్టీ పెడితే ఆమె కూడా చాలా మంది తిరిగారు. ఆమె చివరి సూట్ కేసులో డబ్బులు అయిపోయాక ఆ చివరి మనిషి వెళ్ళిపోయాడు. అట్లే ఉంటది. నీ దగ్గర కూడా డబ్బులునే పోతారు మస్తు పైసలు. అమ్మాయి నేను ఇంతకుముందు జగన్ చెల్లెల గురించి చెప్పా కదా, అరే బాగా డబ్బులైనా బట్టి విపరీతంగా తిరిగారు. తెలంగాణలో తిరిగారు కదా, విపరీతంగా తిరిగారు. పెద్ద పెద్ద మీటింగ్లు. నేను ఇదే అసలు ఎందుకు ఈ గొడవ అంటే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సడన్ గా వాళ్ళు ఇక్కడ దుకాణం ఎత్తేసి అడిపోయింది, అక్కడే తీసి ఇటు వచ్చింది, ఇక్కడ తీసి అడిపోయింది. ఆమె ఎందుకు తిరిగారు? ఏమైనా డబ్బులో కూర్చొని తిరిగారు. అంటే నేను ఆ మాట ప్రజల గురించి అనడం తప్పు, కానీ బట్ ఏం చేస్తారు పాప, వాడికి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఏదో పార్టీ ఇక్కడ విలువపోతే అక్కడ పోతాడు. ఆ రకమైనది ఉంటుంది తప్ప పెద్ద పెద్ద సమావేశాలు పెట్టినా 1,00,000 మంది వచ్చినా అవి ఓట్ల కింద కన్వర్ట్ కావండి. ఇప్పుడు అట్లా అంటే మీకు ఆల్రెడీ నరేంద్ర నడిపాడు, క్లోజ్ చేశాడు. విజయశాంతి నడిపాడు, క్లోజ్ చేశాడు. దేవేంద్ర మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కదా, ఆయన డబ్బుల్లో కూడా ఎవరికి తీసుకోడు కదా. అది కాన్సెప్ట్ వైజ్ బీసీ లీడరు, హోమ్ మినిస్టర్, తెలంగాణ వాది, ఆయన తినడం లేదు, దుకాణం మూసుకున్నాడు. చిరంజీవి లాంటి వాడు దుకాణం ఎత్తేసాడు. ఎలక్షన్ అయిపోయి ఒక్క జనసేనడు నిలబడి 5 ఏళ్ల వరకు సీటు ఉన్నా లేకున్నా తిరిగాడు కాబట్టి ఆదరించారు. కానీ అంత ఓపిక మరి కవితకు ఉందో మనకు తెలియదు.